I am Dr. K. Hariprasad. Today we are going to learn about the stellar evolution in pteridophytes. టెరిడోఫైట్లలో ప్రసవస్తంభ పరిణామం ఏ విధంగా జరుగుతుందో మనం తెలుసుకుందాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ essay question in all university exams, and also entrance point of view it is very important. The stele is defined as a central vascular cylinder with or without teeth. Endodermis is the boundary between cortex and stele. In a stele, it is a central vascular cylinder with or without teeth. ప్రసనస్తంభము అనేటటువంటిది కాండం కానీ వేరు కానీ వాటి మధ్యలో ఉండేటటువంటి మధ్య భాగము. దీంట్లో ప్రసనస్తంభంలో దవ్వం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎండోడర్మిస్ ఈజ్ ది బౌండరీ బిట్వీన్ కార్టెక్స్ అండ్ స్టీల్. అంతఃచర్మం అనేటటువంటిది పలకలానికి ప్రసనస్తంభానికి మధ్య భాగంలో ఉంటుంది. అంటే పలకలాన్ని ప్రసనస్తంభాన్ని వేరు చేస్తూ అంతఃచర్మం అనబడే నిర్మాణం ఉంటుంది. జైలం అండ్ ఫ్లోయం ఆర్ ది మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ వాస్కులర్ బండిల్. వాస్కులర్ బండిల్ లో ప్రధానమైనటువంటి భాగాలు ఏంటంటే జైలం అండ్ ఫ్లోయం. దారువు పోషకణజాలం అనేటటువంటివి నాళికాపుంజంలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి భాగాలు. ఈ వాస్కులర్ బండిల్స్ ఒకటి ఉండొచ్చు, ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో కూడా ఉండవచ్చు. బేసింగ్ ఆన్ దిస్ a stellar theory was proposed by Van Tegem and Doriot in 1886. ఈ ప్రసరణ పరిణామ సిద్ధాంతం గురించి మొదటగా ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు వాన్ టేగమ్ అండ్ డౌలియట్లు 1886లో ఈ యొక్క ప్రసరణ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అకార్డింగ్ టు దిస్ థియరీ, ద స్టీల్ ఈస్ ది ఫండమెంటల్ యూనిట్ ఇన్ ది వాస్కులర్ సిస్టమ్ ఆఫ్ టెరిడోఫైట్స్. ఈ సిద్ధాంతం ప్రకారం టెరిడోఫైట్లలో ప్రసరణ వ్యవస్థ యొక్క ప్రధానమైనటువంటి ప్రమాణం ఏమిటంటే ప్రసరణ స్తంభం. ప్రసరణ స్తంభం అనేటటువంటిది టెరిడోఫైట్లలో ప్రసరణ వ్యవస్థలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రమాణంగా చెప్పవచ్చు. ఇన్ టెరిడోఫైట్స్, ది నేచర్ అండ్ అరేంజ్మెంట్ ఆఫ్ జైలం అండ్ ఫ్లోయం డిఫర్ ఇన్ డిఫరెంట్ గ్రూప్స్. టెరిడోఫైట్లలో జైలం, ఫ్లోయం, దారువు పోషకణజాలము వివిధ మొక్కలలో వివిధ సమూహాలలో చాలా భిన్నంగా అమర్చబడి ఉంటుంది. బేసికల్లీ దేర్ ఆర్ 4 types ఆఫ్ స్టీల్స్. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ప్రసరణ స్తంభాలు 4 రకాలుగా ఉంటాయి. వన్ ఈస్ ప్రోటోస్టీల్, సెకండ్ వన్ ఈస్ సైఫనోస్టీల్, థర్డ్ వన్ ఈస్ డిక్టియోస్టీల్, ఫోర్త్ వన్ ఈస్ యూస్టీల్. ఈ 4 రకాలైనటువంటి ప్రసరణ స్తంభాలు టెరిడోఫైట్లలో ఉన్నాయి. ఆల్రెడీ మనకు తెలుసు, ద టెరిడోఫైట్స్ ఆర్ ది ఫస్ట్ వాస్కులర్ ల్యాండ్ ప్లాంట్స్ అని తెలుసు. అంటే ప్రసరణ స్తంభాన్ని కలిగినటువంటి మొట్టమొదటి మొక్కలుగా మనం చెప్తాం. టెరిడోఫైట్లలో ఈ యొక్క ప్రసరణ స్తంభం, వాస్కులర్ బండిల్స్ కావచ్చు, వాస్కులర్ సిస్టమ్, ఈ స్టీల్ ప్రసరణ స్తంభం అనేటటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ద్వారా టెరిడోఫైట్ నుంచి జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ ఏ విధంగా వాటిలో ఒక వాస్కులర్ సిస్టమ్ డెవలప్ అయినటువంటి విషయము మనకు టెరిడోఫైట్లలో మాత్రమే తెలుసుకుంటాం. ఈ టెరిడోఫైట్లలో ఉన్నటువంటి ప్రసరణ స్తంభం ఎన్ని రకాలుగా మార్పులు చెందుతుంది అనే విషయాన్ని మనం ఈరోజు స్పష్టంగా తెలుసుకోబోతున్నాం. దిస్ ఈస్ ది ఫ్లో చార్ట్ ఆఫ్ స్టీల్స్ ఇన్ టెరిడోఫైట్స్. టెరిడోఫైట్లలో ఉన్నటువంటి ప్రసరణ స్తంభం యొక్క రకాలు. ఫస్ట్ వన్ ఈస్ ప్రోటోస్టీల్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ లైకోపోడియా. ది ప్రోటోస్టీల్ broadly categorized into 5 types, that is haplosteel, actinosteel, plectosteel, mixed protosteel, polysteel. The next second one is siphonosteel. Best example is Marsilea rhizome. It is again categorized into 2 types, simple siphonosteel, second one is solenosteel. Again simple siphonosteel broadly categorized into 2 types, amphifloic and ectofloic. And solenosteel again categorized into 2 types, amphifloic and ectofloic. Next, third one is dictyosteel. Best example is Pteris rhizome. It is categorized into 2 types, simple dictyosteel, polycyclic dictyosteel. The last one, fourth one is eusteel. Best example is Equisetum stem. These are the steels present in pteridophytes. Pteridophytes లో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి 4 ప్రసరణ స్తంభాలు ప్రోటోస్టీల్, సైఫోనోస్టీల్, డిక్టియోస్టీల్, యూస్టీల్, వాటికి సంబంధించినటువంటి
విభజన ఏ విధంగా ఉందో, ప్రశ్న స్తంభాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. The first one is protostele. In this protostele, it is differentiated into haplostele, actinostele, plectostele, mixed protostele, and polystele. In this image, the center core part is xylem. Xylem is surrounded by the phloem tissue. All are transverse sections. ఇవన్నీ కూడా కాండము లేదా కొమ్ము, ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ది స్టెమ్ అండ్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ ది రైజోమ్. కొమ్ము లేదా కాండం యొక్క అడ్డుకోతలను మనం ఇక్కడ చూస్తున్నాం. దీంట్లో ఉన్నటువంటి ప్రసరణ స్తంభంలో xylem పొజిషన్ ఎక్కడ ఉంది, phloem పొజిషన్ ఎక్కడ ఉంది. Xylem showing in pink color, phloem showing in green in color. Next, actinostele, star shaped structure is there. Next, plectostele, the xylem is a plate like structure, పట్టీల వంటి ప్రసరణ స్తంభం. నెక్స్ట్, మిక్స్డ్ protostele, ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి చిన్నటువంటి దారు పుంజాలు ఉన్నాయి. నెక్స్ట్, పాలిస్టిల్, ఇక్కడ కొద్దిగా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఏంటంటే ఫ్లోయంకి వెలుపలగా మనకు పెరిసైకిల్ ఆర్ ఎండోడెర్మిస్ ఆర్ దే. ఇవి మనం ఈ ఇమేజ్లో గమనించాల్సినటువంటి అంశాలు. వీటి గురించి ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ది ఫస్ట్ వన్ ఈజ్ protostele, prathama prasarana stambam. In this protostele, the vasculature consists of central core of xylem completely surrounded by the phloem. The xylem completely surrounded by the phloem. This is the most primitive and simplest state. ప్రథమ ప్రసరణ స్తంభం అంటే వాస్కులర్ ప్లాంట్స్లో ఫస్ట్గా వచ్చినటువంటి ప్రసరణ స్తంభము దారుని ఆవరించి పోషకణ జాలం ఉండడం. ఇది చాలా సరళమైనటువంటిది, ఆదిమమైనటువంటి ప్రసరణ స్తంభం. అంటే వాస్కులర్ టిష్యూ లేదా వాస్కులర్ బండిల్ స్టార్ట్ అవుతుంది అని అంటే ప్రోటోస్టీల్ నుంచి స్టార్ట్ అవుతుంది. దారు మధ్యలో ఉంటుంది, దారుని చుట్టూ పోషక కణజాలం ఉంటుంది. హియర్ వాస్కులర్ బండిల్ కన్సిస్ట్ ఆఫ్ సెంట్రల్ కోర్ ఆఫ్ xylem completely surrounded by the phloem. It's very important. Next, in this, the first one is haplostele. In this haplostele, this is the most primitive type of protostele. Here, the central solid core of xylem is surrounded by a layer of the phloem. The best example is Selaginella species. In the Selaginella, we can see the haplostele type of stele. This haplostele of stele is present in the Selaginella species. ఈ హ్యాప్లోస్టీల్ దీన్ని తెలుగులో సరళ ప్రసరణ స్తంభం అని చెప్తాం. ఈ సరళ ప్రసరణ స్తంభంలో దారుని చుట్టి పోషకణ జాలము ఉంటుంది. The next second one is actinostele. This is also called in Telugu నక్షత్రాకార ప్రసరణ స్తంభం, actinostele. In this, central xylem core with radiating ribs or a star-shaped appearance surrounded by the phloem. In this, the xylem looking like a star-shaped structure, it is surrounded by the phloem. It is more advanced than the haplostele. ఇది haplostele సరళ ప్రసరణ స్తంభం కన్నా చాలా అభివృద్ధి చెందింది. అంటే ఇక్కడ యాక్టినోస్టీల్ నక్షత్రాకార ప్రసరణ స్తంభం అంటే దారు నక్షత్రాకారం ఉంటుంది, దాని చుట్టి ఫ్లోయం పోషకణ జాలం ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ సైలోటమ్ స్టెమ్ లోయర్ రీజియన్స్. సైలోటమ్ కాండం యొక్క అడ్డుకోతలో మనకు ఈ నక్షత్రాకార ప్రసరణ స్తంభం కనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ప్లెక్టోస్టీల్. దీన్ని పట్టీల ప్రసరణ స్తంభం అని అంటాం. In this plectostele, xylem is a plate-like structure. Structures are arranged parallel to each other. పట్టీల వంటి నిర్మాణంగా దారు నిర్మాణం ఉన్నాయి, అవి ఒకదానికొకటి సమాంతరంగా ఉన్నాయి. And each plate is surrounded by the phloem. Here, each plate is surrounded by the phloem.
దారుని చుట్టి ఈ పట్టీలను చుట్టి పోషక కణజాలం ఉంది. ఇట్ ఈస్ మోర్ అడ్వాన్స్డ్ దెన్ ది యాక్టినోస్టిల్. ఇది నక్షత్రాకార ప్రసరణ స్తంభం కన్నా చాలా ఆధునికమైనది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ లైకోపోడియం క్లావేటం. ఇన్ లైకోపోడియం క్లావేటం యూ కెన్ సీ ది ప్లెక్టోస్టీల్ టైప్ ఆఫ్ ది స్టీల్. పట్టీల ప్రసరణ స్తంభం లైకోపోడియంలో చూస్తాం. The next one is fourth one, mixed protosteel, మిశ్రమ ప్రసరణ స్తంభం. In this case, xylem and phloem are uniformly distributed. Xylem and phloems are equally distributed in the stem or any section. Xylem elements break up into small groups. Xylem elements are breakups into small groups and all get surrounded by the phloem. ఇక్కడ దారువు చిన్న చిన్న సమూహాలుగా విడిపోతుంది. విడిపోయిన ప్రతి సమూహం చుట్టూ పోషక కణజాలం ఉంటుంది. దారుని చుట్టి పోషక కణజాలం ఉంటుంది. ఇలా ఉంటే దీన్ని మిశ్రమ ప్రసరణ స్తంభం అని అంటారు. మోస్ట్ అడ్వాన్స్డ్ అమాంగ్ ది protosteel and considered as a transitional type between true protosteels and siphonosteel. మిక్స్డ్ protosteel అనేటటువంటిది, మిశ్రమ ప్రసరణ స్తంభం అనేటటువంటిది ప్రోటోస్టీల్ ప్రథమ ప్రసరణ స్తంభంలో చాలా ఆధునికమైనది. ఇది సైఫోనోస్టీల్ నాళాకార ప్రసరణ స్తంభానికి ప్రథమ ప్రసరణ స్తంభానికి మధ్యలో ఉంటూ ట్రాన్సిషన్ అది రెండు రూపాలను సంతరించుకుంది. ప్రోటోస్టీల్గా మార్చబడవచ్చు, లేకపోతే సైఫోనోస్టీల్ నాళాకార ప్రసరణ స్తంభంగా కూడా మారవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ లైకోపోడియం సెర్నం. ఇన్ ది లైకోపోడియం సెర్నం ఆల్ ది xylem elements break up into small groups. All the groups surrounded by the phloem. దారుని చుట్టి పోషక కణజాలం అన్ని సమూహాలకు కాండమంతటా విస్తరించి ఉంటాయి. ఇది మిశ్రమ ప్రసరణ స్తంభం. ది ఫిఫ్త్ వన్, పాలిస్టీల్ బహు ప్రసరణ స్తంభం. జనరల్లీ ఇన్ ఎ protosteel ద స్టెమ్ హ్యాస్ ఎ సింగిల్ స్టీల్ ఇన్ ది సెంటర్. ప్రతి ప్రథమ ప్రసరణ స్తంభంలో కాండం మధ్యలో ఒకే ఒక ప్రసరణ స్తంభం ఉంటుంది. బట్ ఇన్ సెలాజినెల్లా ద స్టెమ్ యాక్సిస్ హ్యాస్ సెవరల్ స్టీల్స్ ఇన్ ప్యారలల్ అరేంజ్మెంట్ లైక్ డైస్టీలిక్ ఆర్ పాలిస్టీలిక్. సెలాజినెల్లా కాండంలో ఒకటి ఉండొచ్చు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో రెండు వరకు ప్రసరణ స్తంభాలు కాండం మధ్యలో ఉంటుంది. ఇన్ ఈచ్ స్టీల్ ఈజ్ ఏ protosteel with xylem core surrounded by the phloem. Xylem is surrounded by the phloem with pericycle and endodermis. ఇక్కడ ఉన్నటువంటి సెలాజినెల్లా కాండం అడ్డుకోతలో ప్రసరణ స్తంభం ఒకటి ఉండొచ్చు, లేకపోతే రెండు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ఉంటుంది. కాబట్టి దీన్ని పాలిస్టీల్ అని చెప్తున్నాం, బహు ప్రసరణ స్తంభము. ప్రతి ప్రసరణ స్తంభం కూడా ఒక ప్రథమ ప్రసరణ స్తంభం లాగానే ఉంటుంది. మధ్య భాగంలో దారుని చుట్టూ పోషక కణజాలం ఉంటుంది. అయితే ఇక్కడ పోషక కణజాలాన్ని ఆవరించి పరిచక్రము, తర్వాత అంతఃచర్మం అనేబడేటటువంటి నిర్మాణాలు ఉంటాయి. కాబట్టి దీన్ని బహు ప్రసరణ స్తంభం అంటారు. సెలాజినెల్లా కాండంలో మనకి ఇది కనిపిస్తుంది. The second one is siphonosteel, నాళాకార ప్రసరణ స్తంభం. It is again categorized into two types, simple siphonosteel, second one is solonosteel. The simple siphonosteel again categorized into two types, amphiploic and ectoploic siphonosteel. It is one type of protosteel. In this steel we can observe the center part with the pith. దవ్వ అనే నిర్మాణము మధ్య భాగంలో ఉంటుంది. సెంట్రల్ కోర్ పార్ట్ ఈజ్ ఏ పిత్. దవ్వ ఉంటుంది కాబట్టి దీన్ని నాళాకార ప్రసరణ స్తంభంగా మనం చెప్పవచ్చు. ఈ దవ్వను ఆవరించి దారును ఆవరించి పోషక కణజాలం ఉంటుంది. దీంట్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి, యాంఫిఫ్లోయిక్ సైఫోనోస్టీల్, ఎక్టోఫ్లోయిక్ సైఫోనోస్టీల్. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. Second one is siphonosteel, నాళాకార ప్రసరణ స్తంభం. It is a modified protosteel with a central pith region or medullated protosteel. ఇది ప్రథమ ప్రసరణ స్తంభమే కొద్దిగా మార్పులు చెంది సైఫోనోస్టీల్ అనబడే నిర్మాణంగా మారుతుంది. ఇక్కడ ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే దవ్వ అనే భాగము కాండం మధ్య భాగంలోకి వచ్చి చేరటం. The pith region is often parenchymatous or rarely sclerenchymatous. ఒకవేళ దవ్వ భాగము మృదు కణజాలం చేతనే ఉండవచ్చు, లేకపోతే దృఢ కణజాలం చేతనైనా ఏర్పడి ఉండవచ్చు. The pith formed may be intrastellar in origin or by invasion of cortical tissue.
దవ్వ అనేటటువంటి భాగము ప్రసంస్తంభం మధ్య భాగంలో ఏర్పడవచ్చు. ఇది ఏర్పడడానికి కారణం ఏంటంటే దవ్వ వల్కల కణాలు లోపలికి ప్రసంస్తంభం లోపలికి చొచ్చుకొని వచ్చి దవ్వ అనే భాగం ఏర్పడింది. దవ్వ భాగం ఏర్పడడం ద్వారా చూడడానికి ఇది ఒక కాలువలు సైఫన్ సిస్టమ్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని నాళాకార ప్రసంస్తంభం అని అంటారు. మధ్య భాగంలో దవ్వని చుట్టి దారుని చుట్టి పోషక కణజాలం ఉంటుంది. దీన్ని నాళాకార ప్రసంస్తంభం అని చెప్తారు. The simple siphonostele. This type of stele has a center pith which may be parenchymatous or sclerenchymatous. That is a tube-like siphonous structure. సరళ నాళాకార ప్రసనస్తంభం చూసినట్లయితే మధ్య భాగంలో దవ్వ భాగము ఉంటుంది. దవ్వ భాగము మృదు కణజాలం లేదా దృఢ కణజాలంచే ఏర్పడి ఉంటుంది. దాన్ని చుట్టి దారు పోషక కణజాలాలు ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ xylotum. In this simple siphonostele, it is again categorized into two types, ectofloic and amphifloic siphonosteles. The first one is here ectofloic siphonostele. Ectofloic siphoностele. In this type of stele, the stele has a center pith which is surrounded by concentric rings of xylem followed by the phloem. Concentric rings of the xylem followed by the phloem. This is called ectofloic siphonostele. Ectofloic siphonostele ని తెలుగులో బాహ్య పోషక నాళయుత నాళాకార ప్రసనస్తంభం అని అంటారు. అంటే వెలుపలి వైపు పోషక కణజాలం ఉంది కాబట్టి దీన్ని బాహ్య పోషక నాళయుత నాళాకార ప్రసనస్తంభం అని చెప్పవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ xylotum. The second one, amphifloic siphonostele. ఉభయత్ర పోషక నాళయుత నాళాకార ప్రసనస్తంభం అని అంటాం తెలుగులో. ఉభయత్ర పోషక నాళయుత నాళాకార ప్రసనస్తంభం. In this amphifloic siphonostele, the center is occupied by the pith. The xylem is surrounded on both external and internal sides by rings of phloem. The xylem is surrounded by on both external and internal sides by rings of phloem. ఇక్కడ యాంఫిఫ్లోయిక్ సైఫోనోస్టీల్లో క్లియర్గా చెప్పొచ్చు. దారు వెలుపలి వైపు పోషక కణజాలం, దారు లోపల వైపు పోషక కణజాలం ఉంటుంది. మధ్య భాగంలో దవ్వ ఉంటుంది. మధ్య భాగంలో దవ్వ ఉంటే దవ్వకు వెలుపల పోషక కణజాలం, పోషకణం తర్వాత దారు తర్వాత పోషక కణజాలం. ఇలాంటి నిర్మాణం ఉంటే దీన్ని amphifloic siphonostele అంటాం. It is best example for this amphifloic siphonostele is Marsilea rhizome. Marsilea కొమ్ము అడ్డుకోతలో మనకు amphifloic siphonostele కనిపిస్తుంది. మధ్య భాగంలో దవ్వ ఉంటుంది. దవ్వను చుట్టి పోషక కణజాలం, పోషక కణజాలం మధ్యలో వెలుపలి వైపు దారుకు వెలుపల పోషక కణజాలం. అంటే పోషక కణజాలం రెండు వైపులా దారుని చుట్టూ ఉంటుంది కాబట్టి దీన్ని ఉభయత్ర పోషక కణజాలయుత నాళాకార ప్రసనస్తంభం అని చెప్పవచ్చు. థర్డ్ స్టీలర్ టైప్ ఈజ్ సొలనోస్టీల్. మూడవ రకమైనటువంటి ప్రసనస్తంభం సొలనో ప్రసనస్తంభం అని చెప్పవచ్చు. ఇన్ దిస్ here one different type of part is there, that is called leaf gap. Leaf gap present at one particular region of a stele. ప్రసనస్తంభానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం దగ్గర లీఫ్ గ్యాప్లు వచ్చి చేరుతాయి, పత్రాణుకావశాలు వచ్చి చేరుతాయి. మధ్య భాగంలో దవ్వను చుట్టి దారుని చుట్టి పోషక కణజాలం ఉంటుంది. ఏదో ఒక భాగంలో లీఫ్ గ్యాప్ అంటే పత్రానికి సంబంధించినటువంటి పత్ర కాడలు అంటే పత్రవృంతం పెట్యూల్కి సంబంధించినటువంటి భాగము ఈ స్టీలార్ ఈ ప్రసనస్తంభంతో అటాచ్మెంట్ను ఏర్పరచుకుంటుంది. అంటే ఇక్కడ సొలనోస్టీల్లో మనం గుర్తించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దవ్వతో పాటుగా లీఫ్ గ్యాప్లు ఉంటాయి, పత్రావకాశాలు ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. సొలనోస్టీల్, ది సొలనోస్టీల్ అగైన్ categorized into two types, amphifloic సొలనోస్టీల్ అండ్ ectofloic సొలనోస్టీల్. వీటి గురించి మనం తెలుసుకుందాం. The next one is solenostele. A siphonostele
possess a leaf gap on one point. In this solenoid steel, it is a look like a siphonous steel. It possesses a leaf gap on one point. ఇది నాళాకార ప్రసరణ స్తంభం మాదిరిగానే ఉంటుంది, కానీ ఒక లీఫ్ గ్యాప్ పత్రావకాశం అనేటటువంటి ఒక నిర్మాణము ఏదో ఒక బిందువు వద్ద లేదా ప్రసరణ స్తంభంలో ఒక పాయింట్ వద్ద వచ్చి చేరుతుంది. ఇట్ మే బి ఎక్టోఫ్లోయిక్ ఆర్ యాంఫిఫ్లోయిక్ సోలెనోయిడ్ స్టీల్. ఇవి రెండు రకాలుగా ఉండవచ్చు, ఎక్టోఫ్లోయిక్ సోలెనోయిడ్ స్టీల్, యాంఫిఫ్లోయిక్ సోలెనోయిడ్ స్టీల్. ది ఫస్ట్ వన్, యాంఫిఫ్లోయిక్ సోలెనోయిడ్ స్టీల్. ఇన్ దిస్ టైప్ ఆఫ్ స్టీల్ the center is occupied by the pith. మధ్య భాగంలో దవ్వ ఉంటుంది. The xylem is surrounded on both sides by rings of phloem. దారుని చుట్టి లోపలి వైపు వెలుపలి వైపు పోషక కణజాలం ఉంటుంది. దీన్ని యాంఫిఫ్లోయిక్ సోలెనోయిడ్ స్టీల్ అంటారు. ఉభయత్ర పోషక కణజాలయుత సోలెనోయిడ్ స్టీల్ అని చెప్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ అడియాంటమ్ అండ్ మార్సిలియా రైజోమ్లో మనకు ఇవి కనిపిస్తాయి. ఇక్కడ ప్రత్యేకంగా మనం గుర్తించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక లీఫ్ గ్యాప్ పత్రావకాశము ఆ ప్రసరణ స్తంభం లోపలికి చొచ్చుకొని రావడం ద్వారా ఒక చిన్న గ్యాప్ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇక్కడ ఉన్నటువంటిది ఈ నుంచి పత్రావకాశం అంటే పత్రం ఏర్పడేటటువంటి అంటే లీఫ్ అరైజింగ్ రీజియన్, లీఫ్ పాయింట్, పత్రం ఏర్పడేటటువంటి భాగంగా మనం ఇక్కడ గుర్తించవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ ఎక్టోఫ్లోయిక్ సోలెనోయిడ్ స్టీల్. ద xylem is surrounded by only on the outer side of phloem. జైలానికి వెలుపలగా ఫ్లోయం, దారుకు వెలుపలగా పోషక కణజాలం ఉంటుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఆస్మండా. దీంట్లో ఎక్టోఫ్లోయిక్ సోలెనోయిడ్ స్టీల్ అనేటటువంటిది ఉంటుంది. ఇది సోలెనోయిడ్ స్టీల్లో ఉన్నటువంటి యాంఫిఫ్లోయిక్, ఎక్టోఫ్లోయిక్ సోలెనోయిడ్ స్టీల్. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఏదైనా ప్రసరణ స్తంభం లోపల ఒక భాగం లేదా ఒక పాయింట్ వద్ద ఒక బిందువు వద్ద లీఫ్ గ్యాప్ పత్రావకాశం వచ్చి చేరడం అనేటటువంటిది ఇంపార్టెంట్ థింగ్. దీన్ని సోలెనోయిడ్ స్టీల్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ థర్డ్ స్టీల్ టైప్ ఈజ్ డిక్టివ్ స్టీల్. It is again divided into two types, simple dictio steel and polycyclic dictio steel. Simple dictio steel, polycyclic dictio steel. In this dictio steel, we can see the important thing is the leaf gaps are present more than one. ఒకటి కన్నా ఎక్కువ సంఖ్యలో లీఫ్ గ్యాప్లు పత్రావకాశాలు వచ్చి చేరుతాయి. కాబట్టి the steel will be break into many pieces. ప్రసరణ స్తంభము ముక్కలు ముక్కలుగా విడిపోయి ఉంటుంది. ఆ ముక్కల మధ్యలో మనకు లీఫ్ గ్యాప్లు కనిపిస్తున్నాయి. సింపుల్ డిక్టివ్ స్టీల్, ఇక్కడ ఈ యొక్క ముక్కలైనటువంటి ప్రసరణ స్తంభం దీన్ని ఏమంటారంటే దీస్ ఆర్ కాల్డ్ యాజ్ మెరిస్టీల్. ఈ ప్రసరణ స్తంభ అంశాలు చిన్న చిన్నవిగా ఉంటాయి. ఇవి దీస్ ఆర్ అరేంజ్డ్ ఇన్ వన్ రింగ్ కాల్డ్ యాజ్ సింపుల్ డిక్టివ్ స్టీల్. ఇట్ ఈస్ మెరిస్టీల్స్ అరేంజ్డ్ ఇన్ two rings, that is called polycyclic dictio steel. ఈ విధంగా మనం డిక్టియో స్టీల్ సంబంధించినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ది థర్డ్ స్టీల్ టైప్ ఈజ్ కాల్డ్ యాజ్ డిక్టియో స్టీల్. దీనిని విచ్ఛేదిత నాళాకార ప్రసరణ స్తంభం అని అంటారు. విచ్ఛేదిత నాళాకార ప్రసరణ స్తంభం. It is one type of siphonous steel with overlapping leaf gaps from dictio steel. More number of leaf gaps are there in the steel. It is called as dictio steel. The portion of vascular tissue which lies in between two gaps is termed as meristeel. These are called as the meristeels. Each meristeel is a protostelic in nature. Best example is ferr. ఇక్కడ మనం చూసినటువంటి డిక్టియో స్టీల్లో ప్రసరణ స్తంభం మధ్యలో అనేక లీఫ్ గ్యాప్స్ పత్రావకాశాలు వచ్చి చేరడం ద్వారా ప్రసరణ స్తంభం ముక్కలుగా విడిపోతుంది. దీన్ని విచ్ఛేదిత నాళాకార ప్రసరణ స్తంభం అని చెప్పవచ్చు. దీంట్లో రెండు గ్యాప్ల మధ్య ఉన్నటువంటి చిన్న ప్రసరణ స్తంభ అంశాన్ని మెరిస్టీల్ అంటారు. ప్రసరణ స్తంభ అంశాలు అని అంటారు. ఈ ప్రతి ప్రసరణ స్తంభ అంశము ఒక ప్రోటోస్టీల్గా ఉంటుంది. అంటే xylem is surrounded by the phloem. దారుని చుట్టూ పోషక కణజాలం ఉంటుంది. దీన్ని మనము డిక్టియో స్టీల్ అని చెప్పవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఫెర్ర్. ఇట్ ఈస్ అగైన్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, సింపుల్ డిక్టియో స్టీల్,
polycyclic dictyosteel. It is a simple dictyosteel. In this dictyosteels or meristeels arranged in single ring. ఒక వలయాకారంలో మెరిస్టీల్స్ అమరి ఉంటే దాన్ని సింపుల్ డిక్టియోస్టీల్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ఫెర్. సెకండ్ వన్ ఇస్ పాలిసైక్లిక్ డిక్టియోస్టీల్. డిక్టియోస్టీల్స్ ఆర్ మెరిస్టీల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ 2 or more రింగ్స్. 2 లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో వలయాలలో ఈ యొక్క మెరిస్టీల్స్ అమరి ఉంటాయి. ఈ రెండిట్లో కూడా సింపుల్ డిక్టియోస్టీల్ అండ్ మెరిస్టీల్స్ పాలిసైక్లిక్ డిక్టియోస్టీల్ రెండిట్లో కూడా పత్రావకాశాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. A typical polycyclic steel possesses 2 or more concentric rings of vascular tissue. Best example is teres rhizome. This is a teres rhizome. In this, it is a polycyclic dictyosteel. It possesses 2 or more concentric rings of the vascular tissue. This is about dictyosteel. విచ్ఛేదిత నాళాకార ప్రసరణ స్తంభం. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే పత్రావకాశాలు ఎక్కువగా ఉండడం చేత 2 పత్రావకాశాల మధ్యలో ఉండేటటువంటి ప్రసరణ స్తంభాన్ని ప్రసరణ స్తంభాంశం లేదా మెరిస్టీల్ అని అంటాం. ఈ మెరిస్టీలు ఒక వలయంలో ఉంటే సింపుల్ డిక్టియోస్టీల్ అంటాం. 2 కన్నా ఎక్కువ వలయాలు ఉంటే పాలిసైక్లిక్ డిక్టియోస్టీల్ అని చెప్పవచ్చు. ది లాస్ట్ వన్, ఫోర్త్ వన్ ఈజ్ యూస్టీల్, నిజ ప్రసరణ స్తంభం. The vascular system consists of a ring of collateral conjoint vascular bundles situated on the edges of the pith. దవ్వకి అంచుల వద్ద అనేక నాళికా పుంజాలు వలయాకారంలో అమరి ఉన్నాయి. ఈ విధంగా అమరి ఉన్నటువంటి నాళికా పుంజాలను కలిగినటువంటి ప్రసరణ స్తంభాన్ని యూస్టీల్, నిజ ప్రసరణ స్తంభం అని అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఈక్విజిటమ్ స్టెమ్. In this equisetum stem, the center part is called the hollow pith. On the edges of the pith, the conjoint collateral vascular bundles are arranged in a circular manner. This is called the Eusteel type. This Eusteel type is also present in dicot stem. ద్విదళ బీజాలకు సంబంధించినటువంటి కాండమంత నిర్మాణంలో నిజ ప్రసరణ స్తంభం మనకు కనిపిస్తుంది. ఇది అన్ని రకాలైనటువంటి ప్రసరణ స్తంభాలు ఏ విధంగా టెరిడోఫైట్లలో ది స్టీలార్ ఎవల్యూషన్ ఇన్ టెరిడోఫైట్స్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ప్రోటోస్టీల్ నుంచి యూస్టీల్ వైపుగా దీని యొక్క ప్రసరణ స్తంభం యొక్క మార్పులు అనేటటువంటివి జరుగుతూ ఉన్నాయని చెప్పవచ్చు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అన్ని యూనివర్సిటీ ఎగ్జామ్లో బ్రయోఫైటా, టెరిడోఫైటా టాపిక్స్ నుంచి బ్రయోఫైటా టాపిక్ నుంచి ఏమో స్పోరోఫైట్ ఎవల్యూషన్ వస్తుంది. టెరిడోఫైటా టాపిక్ నుంచి స్టీలార్ ఎవల్యూషన్ అనేటటువంటిది ఖచ్చితంగా వస్తుంది. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లాంగ్ క్వశ్చన్ అండ్ ఆల్సో ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆ సిద్ధాంతాలను ఎవరు ప్రతిపాదించారు, ఈ స్టీల్ సంబంధించినటువంటి నిర్మాణాలు ఏమేమి ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనకు అడుగుతారు.